ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. కుంభరాశి. ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ ఈ మే 1వ తారీఖు నుంచి రాబోయే సంవత్సర కాలం 4వ స్థానంలో గురుగ్రహ సంచారం ఫలితాలు ఎలా ఉంటాయి? అనుకూలం కాదు. గోచారంలో మీకు ప్రధాన గ్రహాలని శని, రాహువు, కేతువు, గురుడు, ఈ 4 గ్రహాలు కూడా వ్యతిరేకంగానే ఉన్నాయి. మీకు శ్రమ అధికమవుతుంది, ఎక్కువ కష్టపడాలి, చేసే పనులు యాక్రెస్ తప్పుతుంది, మాట పడుతూ ఉంటారు, స్థానభ్రంశం, బుద్ధిభ్రంశం, ఆలోచనల్లో కొంచెం మందత్వం, ఇవన్నీ ఎదుర్కొంటూ ఉంటారు. అసలు మొట్టమొదట మీకు 4వ స్థానంలో గురుగ్రహ సంచారం ఏ రకమైన ఫలితాలు ఇస్తుందో చూడండి. 4వ స్థానంలో గురుడు అంటే స్థితిరీత్యా గురుడు 4వ స్థానం మంచిది కాదు. యాచనం, బుద్ధిచాంచల్యం, తేజోహానిం, ధనం వ్యయం, దేశత్యాగంచ కలహం, చతుర్థస్థానగో గురుహు అంటాడు. అంటే యాచనము అంటే భిక్షాటన, అంటే మన భాషలో అర్థమయ్యే భాషలో అడుక్కోవడం. అలాంటి మాట మనం మాట్లాడకూడదు. అలా అనుకోకుండా ఎలా ఉంటుందంటే డిపెండెన్సీ, ప్రతిదానికి పక్కమని డిపెండెన్సీ. మన డౌట్ వస్తూ ఉంటుంది, చేస్తుంది రైటా రాంగా అని పక్క వాళ్ళు ఒకసారి కరెక్ట్గా కాదు చూడు అని చెప్పి ప్రతిదీ అడుగుతూ డిపెండ్ అయిపోవడం ఇలాగా. అలాగే బుద్ధి చాంచల్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితి, కొంత చికాకుగానే ఉంటుంది. ఆలోచనలో స్థిరత్వం ఉండదు. దాని మూలంగా మనిషికి కమాండ్ పవర్ తగ్గిపోతుంది. సొసైటీలో కమాండ్ ఉండదు. మనం మాట్లాడే మాట మీద మనకి కమాండ్ ఉండదు. ఎవరు కూడా మన మాట వినరు. డబ్బులు అనవసరం ఖర్చు అయిపోతూ ఉంటాయి. వృధా ప్రయాస, వృధా ఖర్చులు ఉంటాయి. స్థానచలనాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఉద్యోగరీత్యా కానీ ఏదో కారణం వల్ల స్థానచలనం రావడం ఉంటుంది. డబ్బు ఖర్చు అయిపోతుంది, విపరీతం ఖర్చు అయిపోతుంది. మాటలు పడుతూ ఉంటారు. అనని మాట అన్నారని, చెయ్యమని చేశారని సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇదే సమయంలో ఈ గురుడు, శని, రాహుకేతులు సంచారం కూడా పరిగణనలో తీసుకుని ఇవి ఎంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందో చూసుకుని జాతకుల దశను కూడా సరి చూసుకోవాలి. మొత్తం మీద చూసినట్లయితే ఈ జన్మరాశిలో శని, 2లో రాహువు, 8లో కేతువు, 4లో గురుడు. కార్యనాశనం, ఏ పని చేసినా కానీ ఇబ్బందులు, వ్యతిరేకతలు. మీ జాతకంలో బలం ఉంటే, మిగతా గ్రహాలకు నడుస్తున్న దశల బలం కానీ గ్రహస్థితులు బలంగా ఉంటే తప్ప ఈ సంవత్సరం మీకు వ్యతిరేకత చాలా ఎక్కువగా తీవ్రంగా ఉంటుంది. ఈ సంవత్సరమే కాదు, ఇంకా కొద్ది కాలం మీకు, ఎందుకంటే 2వ స్థానంలో శనిగ్రహ సంచారం, తర్వాత 2025 నుంచి 27 వరకు, అలాగే తర్వాత 25లో జన్మరాశిలో శని, రాహుగ్రహ సంచారం ప్రారంభమవుతుంది. 27 12వ స్థానం రాహుగ్రహ సంచారం ఉంది. రాబోయే ఒక 5-6 సంవత్సరాల పాటు కేవలం గురుడు మీకు 5వ స్థానంలో గురుడు, 7వ స్థానంలో గురుడు తప్ప మిగతా గ్రహాలకు సంచారాలు అనుకూలంగా లేవు గోచార రీత్యా. అందువల్ల మీరు సహనంతో ఉండాలి. టెక్నాలజీ మారాలి, ఉద్యోగం మారాలి, ఫీల్డ్ మారాలి, రిటైర్మెంట్ తీసుకోవాలి. ఇలాంటివి ఏమైనా అనుకున్నప్పుడు, లేదా అమెరికాలో ఉన్నారు, ఇండియా వచ్చేయాలనుకుంటున్నారా? రావద్దు. మీరు గల్ఫ్లో ఎక్కడ జాబ్ చేస్తున్నారు, ఇండియా వచ్చేయాలనుకుంటున్నారా? రావద్దు, అక్కడే ఉండండి. ఇండియా వస్తే బయటికి వెళ్తే గ్రహ ప్రభావాలు కొంత మారతాయి. మీ జన్మస్థానానికి దూరంగా వెళ్ళండి. కనీసం ఒక 500-600 కిలోమీటర్ల దూరం వెళ్తే ఈ గ్రహాల యొక్క ప్రభావాలు కొంత మారతాయి. అందువల్ల స్థానచలనం చెయ్యండి. అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళండి. ఇండియాలో పుట్టి బయటికి వెళ్ళిన వాళ్ళు అక్కడే ఉండండి. అక్కడి నుంచి ఇండియా రావద్దు. బయట పుట్టిన వాళ్ళు ఇండియా రావచ్చు. వేరే కంట్రీలో ఎక్కడైనా పుట్టుంటే మళ్ళీ ఇండియా రావచ్చు. అందువల్ల అనుకూల ఫలితాలు అయితే లేవు. ఒకసారి మీ జాతకం కూడా చూపించుకోండి. ఈ నవగ్రహాలు, సంపూర్ణంగా నవగ్రహాలకి జపం చేయించుకోండి. అది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. ఒకవేళ అది వీలు కాకపోతే నవగ్రహాలు 9టికి దశాంశ జపం, జపం 12,000 జపం, 1200 హోమం చేయించుకోండి. గురుచరిత్ర పారాయణ చేయండి, శివారాధన చేయండి, దక్షిణామూర్తి దత్తాత్రేయుని ఆరాధన చేయండి, వనదుర్గ హోమం చేయించుకోండి. వీలైతే లేదా దుర్గా కవచం చదువుకోండి. ఇబ్బందులు తొలగించుకోండి. శుభం భూయాత్.